హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబై టెక్ వీడియోస్. ఈరోజు మనము మే నెలలో విడుదల కాబోతున్న బెస్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి రెడ్మీ K40 అనమాట. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ K40. సో అందరు చాలామంది దీన్ని కొనే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే దీంతో డ్యూయల్ కెమెరా ఉంది, అంటే ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా రావడం అనేది, సో దానివల్ల కొనవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ సూపర్ ఉంటాయి. బ్యాటరీ వచ్చేసి 4500 mAh విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6GB ర్యామ్, మళ్ళీ వచ్చేసి స్నాప్డ్రాగన్ 888. సో మనం కొద్దిగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్. సో ఇదైతే కొద్దిగా జాగ్రత్త పడాలి. సో ఇంకా మనం వచ్చేస్తే ఇంకా దీంతో అడ్వాంటేజెస్ ఏంటంటే బాగా సెల్ఫీలకు అయితే బాగా సరిపోతుంది. సో దీని ప్రైస్ వచ్చేస్తే ఎక్స్పెక్టెడ్ టు బి 23,000 అరౌండ్ అలా ఉంటుంది. సో మనమైతే డిస్ప్లే చూసుకుంటే కనుక 16.94 సెంటీమీటర్స్ ఉంటుంది. AMOLED డిస్ప్లేనే. రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz ఉంది. సో కెమెరాస్ వచ్చేసి 45 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP. ఇంకా మనం ముందుకు వస్తే కనుక 20 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఇదైతే 5G సపోర్ట్ చేస్తుంది, 4G సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 అనమాట. డ్యువల్ సిమ్, 2 నానోలే. సో ఇంకా మనమైతే 128GB, ఇది ఎక్స్పాండబుల్ ఉండదు. సో 128GB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా సరే నాకు హై ఎండ్ మోడల్ కావాలంటే 50,000 పైన ఉండాలి, కాస్ట్లీగా ఉండాలి, నా ఫోన్ చాలా రిచ్ లుక్ ఉండాలి అనుకునే వాళ్ళైతే 55,300 రూపాయలు అయితే ఒక ఫోన్ రాబోతుంది. అది ఎవరిదో కాదు, MI వాళ్ళది 11 Pro అయితే రాబోతుంది. సో అదైతే May 24th అయితే రిలీజ్ అవబోతుంది. సో దీంతో కనుక మనం మెయిన్ ఫీచర్స్ కనుక తీసుకుంటే అయితే చాలా ఎక్సెప్షనల్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట, 67 వాట్ ఛార్జింగ్. సో మనము ఇది వైర్లెస్ కూడా, సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా. ఇప్పుడు మన కెమెరాలు అయితే ఇంకా ఎక్సెప్షనల్ చాలా బాగున్నాయి. సో స్నాప్డ్రాగన్ 888 వాడుతున్నారు. దీంతో కూడా ర్యామ్ వచ్చేసి 8GB, ఇంకా 128GB. ఇంకా కాన్సర్న్ ఏంటంటే ఇది ఎక్స్పాండబుల్ కాదు. సో సిమ్స్కి వచ్చేసినైతే 2 నానో సిమ్లే. 5G కూడా సపోర్ట్ చేస్తుంది. మన ఇండియాలో ఉండే 4G ఏదైతే ఉన్నాయో అవి కూడా సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ అనమాట, వాటర్ ప్రూఫ్. ఇంకా వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. చాలా వేరియంట్లు అయితే దీంతో అవైలబిలిటీ ఉన్నాయి. 4 వేరియంట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీకు ఏది నచ్చితే అది తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం థర్డ్ మొబైల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో థర్డ్ మొబైల్ వచ్చేసి MI వాళ్ళదే. ఇది కూడా May 26th రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో ఫోన్ వచ్చేసి Note 9 Pro. దీంతో కూడా 5G ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దీంతో బాగానే ఉంది. ఇది ఎక్స్పాండబుల్ అప్ టు 512GB. సో 128 అయితే ఇస్తారు. ఇప్పుడు 4G నెట్వర్క్ అయితే అన్ని దానికైతే సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5G కూడా రేపొద్దున 5G వచ్చినా కూడా సపోర్ట్ చేస్తుంది. సో 2 స్లిమ్ స్లాట్లు వచ్చేసి నానో ప్లస్ నానో హైబ్రిడ్. సో బ్యాటరీ వచ్చేసి 4820 mAh, ఫ్లాష్ ఛార్జింగ్. కెమెరా వచ్చేసి 108 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 2. సో LED ఫ్లాష్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP. సో డిస్ప్లే విషయానికి వస్తే కనుక 6.67 ఇంచెస్ అనమాట. సో రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz. స్నాప్డ్రాగన్ 750 వాడుతున్నారు దీంతో. 6GB ర్యామ్, ఆక్టా కోర్ 2.2 GHz అయితే వాడుతున్నారు దీంతో. సో ఇదైతే 3 వేరియంట్ కలర్లు అయితే రాబోతుంది. ఇంకోటి గ్రేడియంట్ కలర్ అనమాట, 2 కలర్స్ కాంబినేషన్లో ఒకటి ఉంటుంది. ఇంకా 2 కలర్లో వచ్చేసి ఒకటి బ్లూ, ఒకటి ఆరెంజ్ టైప్లో ఉంటుంది. సో ఈ 3 వేరియంట్స్లో అయితే ఈ ఫోన్ అయితే రాబోతుంది. సో నెక్స్ట్ మనకు టాప్ మొబైల్ వచ్చేసి వివో. సో వివో అనేది నెక్స్ట్ మంత్లో రిలీజ్ కాబోతుంది. సో ఇది జూన్లో అయితే రావచ్చు, June 24th అరౌండ్ అలా అయితే రావచ్చు. సో ఇదైతే దీని కాస్ట్ వచ్చేసి 30,000 వరకు ఉండొచ్చు. దీంతో 8GB ర్యామ్ ఉంది, ఎక్స్పాండబుల్ అప్ టు 1TB అనమాట. మామూలుగా అయితే 128GB ఇస్తారు. సో ఎక్స్పాండబుల్ అప్ టు 1TB అనేది ఒక గుడ్ ఫీచర్. సో ఇంకా మనకు ఇదైతే ఖచ్చితంగా 4Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు బ్యాటరీ కనుక చూసుకుంటే కనుక 4000 mAh ఉంది, ఫ్లాష్ ఛార్జింగ్ అనమాట. సో కెమెరాస్ విషయానికి వస్తే కెమెరాస్ అయితే సెల్ఫీలకైతే సూపర్గా ఉంటాయి. మనకు తెలిసింది వివో అంటేనే సెల్ఫీ ఫోన్లు అంటారు మామూలుగా. సో మన కెమెరా అయితే ఫ్రంట్ కెమెరా అయితే 44 మెగాపిక్సెల్, బ్యాక్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ప్లస్ 8 MP ప్లస్ 2 MP కూడా ఉన్నాయి. సో దీంతో వచ్చేసి స్నాప్డ్రాగన్ అలాంటివి ఏం వాడరు, వీళ్ళైతే MediaTek వాడతారనమాట. ఇది వచ్చేసి పవర్ఫుల్ అండ్ ఎఫిషియెంట్ చిప్ అనమాట. ఇది 2.4 GHz జాక్ వరకు అయితే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హై స్క్రీన్ రిఫ్రెష్ రేట్స్కి అయితే ఇది ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వివో V21. ఎవరైనా ఆల్రెడీ వివో లవర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా బై చేయండి. సో మీకు రాబోతున్న మంచి ఫోన్ అయితే ఇదే. సో నెక్స్ట్ రాబోతున్న ఫోన్ అయితే Edge S గైస్. సో ఇదైతే రిలీజ్ కాబోతుంది. మేబీ ఈ వీక్లోనే రిలీజ్
రిలీజ్ అవ్వచ్చు. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి చాలా బాగానే ఉన్నాయి. 256 GB అనమాట, 12 GB ర్యామ్. ఇంకా చూసుకుంటే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh, టర్బో ఛార్జింగ్ అనమాట, అంటే ఫాస్ట్ ఛార్జర్. సో ఇంకా వేరే స్పెసిఫికేషన్స్కి వస్తే కనుక దీంతో 5G సపోర్ట్ చేస్తుంది నార్మల్ అన్ని ఫోన్ అలాగే. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇప్పుడు 4G కూడా సపోర్ట్ చేస్తుంది ఇండియన్ బ్రాండ్స్లో. ఇదైతే బ్లూ వేరియంట్లో అయితే రాబోతుంది. రియల్మీ వాళ్ళు అయితే మళ్ళీ కొత్త ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ అయితే రియల్మీ GT Neo. సో దీని ప్రైస్ వచ్చేసి 20,000 ఉంది. ఇది కనుక జూన్లో అయితే రాబోతుంది. సో ఎందుకు కొనాలనుకుంటే కనుక అవుట్ స్టాండింగ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో 6GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఇంకా మనం చూసుకుంటే కనుక 50W ఫాస్ట్ ఛార్జింగ్ మెకానిజం ఉంది దీంతో. సో కొద్దిగా ఏమన్నా మన కన్సర్న్ ఏమైనా ఉందంటే స్టోరేజ్ ఎక్స్టెన్షన్ గురించి మనమైతే కన్సర్న్ ఉంది. ఇంకా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక 6.3 inches ఉంది. సో సూపర్ AMOLED LED డిస్ప్లే. రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz ఉంది. సో 3 GHz అనమాట ఆక్టా కోర్ దీంతో ప్రాసెసర్ వీళ్ళు వాడేది. సో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ అయితే వాడుతున్నారు. మనం 6GB ర్యామ్, 5G సపోర్టెడ్ డివైస్ ఇది కూడా. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో స్పెసిఫికేషన్స్ అయితే. ఎవరైనా సరే 20,000లో కొనాలనుకున్న వాళ్ళకి ఇది మంచి బై అని చెప్పవచ్చు. సో వచ్చే మొబైల్స్లో ఇంట్రెస్టింగ్ మొబైల్ ఇంకోటి ఉంది. సో అది వచ్చేసి OnePlus Nord M10. సో ఇది June 16 అయితే రిలీజ్ అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి 29,000 ఉంటుంది. సో ఇది ఎందుకు కొనాలనుకుంటే కనుక రోబస్ట్ ర్యామ్ అనమాట, ఇంప్రెసివ్ కెమెరా సెటప్. ఇంకా మామూలుగా బ్యాటరీ వచ్చేసి స్టాండర్డ్ బ్యాటరీ అయినా ఫాస్ట్ ఛార్జింగ్లో ఉంది. సో దీంతో కాన్సర్న్ ఏమన్నా ఉందా అంటే ఎక్స్పాండబుల్ మెమరీ లేదు. ఇది కనుక ఎవరైనా కొనాలనుకుంటున్న వాళ్ళైతే ఓన్లీ OnePlus ఎవరైనా మొబైల్ కొనాలనుకున్న వాళ్ళైతే తక్కువ రేంజ్లో ఉంది కాబట్టి కొనాల్సింది. అయితే స్పెసిఫికేషన్స్ చూసుకుంటే చాలా నార్మల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మామూలుగా మనం ఇండియన్ మార్కెట్లో 50,000 ఫోన్కి వచ్చే స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా సరే బ్రాండ్ కావాలి నాకు ఈ ఫోన్ ఉండాలనుకునే వాళ్ళు కొనాల్సిందే తప్ప దీంతో అయితే ఏమీ స్పెసిఫికేషన్స్ అయితే లేవు. సో రిఫ్రెష్ రేట్ కూడా 90 Hz ఉంది. సో కొన్ని చాలా ఫోన్స్ అయితే 120 Hz కూడా ఇస్తున్నాయి తక్కువ రేట్లో. సో ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళైతే OnePlus కొనొచ్చు. OnePlus 9 ఆర్ OnePlus 9 కొనేంత ఆఫర్ చేయలేము అనుకునే వాళ్ళకి ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. సో బాగానే ఉంటుంది, గేమ్స్ ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే మొబైల్స్ ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.